ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తమ్నేల్ చూసారు కదా, తనుజ ఆర్ దివ్య ఎవరు ఫేక్ ఎవరు రియల్ అనేది మాట్లాడుకుందాం క్లియర్ గా. నేను చెప్తాను, మీరు ఓపిక్ గా వినండి. తనుజ గారు అసలు ఎప్పుడు ఒకేలాగా అయితే ఉండరు. దివ్య మాత్రం ఫస్ట్ నుంచి భరణి గారి మీద అఫెక్షన్ చూపిస్తూనే ఉంది ప్రతి విషయంలో. కాకపోతే జెలస్ ఫీల్ అవుతుంది, ఇదైతే చెప్పగలను. ఖచ్చితంగా జెలస్ ఫీల్ అవుతుంది. తనుజ కూడా ఏడ్చిన రోజులున్నాయి, తనుజ కూడా బాధపడ్డ రోజులు ఉన్నాయి. కాకపోతే తనుజ వయసులో పెద్దది, దివ్య 23 years ఓల్డ్, ఈమె 33 or 35 years ఓల్డ్. సో ఆ మెచ్యూరిటీ లెవెల్స్ తనుజకు ఉన్నాయి కాబట్టి అది ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయట్లేదు. ఇక బంద్ చేసింది. అప్పుడే భరణి గారు అంటది, అప్పుడేనేమో సార్ అంటది, అప్పుడేమో భరణి సార్ అంటది, అప్పుడేమో నాన్న అంటది. ఆమెకు ఎట్లా అనిపిస్తే అట్లా మాట్లాడుతుంది. ఒక క్లారిటీ ఇస్తాం మీకు. ఒకసారి ఆమ్లెట్ డీమాన్ వేస్తుంటే తనుజ నిలబడుతుంది, భరణి గారు ఫ్రిక్స్ అవేవో రిప్స్ దగ్గర అయినప్పుడు, గాయాలైనప్పుడు. అప్పుడు ఏం జరిగిందంటే వెళ్తారు, అక్కడ ఆమ్లెట్ వేస్తుంటే తనుజకు వేయడం ఆమ్లెట్. అంటే తనుజ ముందు నుంచి అడుగుతుందట నాకే అని. అయితే భరణి గారికి హెల్త్ బాగాలేదని చెప్పి ఆయనకు ఫస్ట్ ఏంగానే మొత్తం మూతి ముడిచేసుకొని వెళ్ళిపోయి కూర్చుంటది. అప్పుడు డీమాన్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, లేదు తనుజ అక్కడ కొంచెం ఆయనకి హెల్త్ బాగాలేదు కదా, పాపం ఎంతసేపు నిలిచి ఉంటాడు, అందుకే వేస్తే ఎంతసేపు అవుతుంది, నేను అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా కదా అని చిరాకు వచ్చేస్తుంది. నీకు గనక ప్రేమ ఉంటే, నీకు గనక ఇష్టం ఉంటే, నీకు గనక నాన్న గౌరవం ఉంటే నువ్వు అక్కడ అలా చెయ్యవు. అవునా, అవును నిజమే కదా, సారీ అంటావు. అలా అనలేదు, విసుక్కున్నావు నువ్వు. ఒక్క క్షణం కూడా నువ్వు ఆలోచించలేదు. అదే చెప్తున్నా. ఇంకొకటి, భరణి గారు హెల్త్ మంచిగా రాగానే ఆయన చూసుకోవడం కానీ ఆయన చేసుకోవడం కానీ అన్ని చేసింది. కానీ తనుజకి చేసినంత హెల్ప్ దివ్యకి ఎప్పుడు చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వీళ్ళు ఉన్నారు, చేసింది. ప్రతిసారి కొంచెం తీసుకుంటది. ఒకటి, రాణిగా ఉన్నప్పుడు ఈమె హెడ్ మసాజ్ చేసుకోవడము నచ్చలేదు నాకు కూడా నిజంగానే. ఖచ్చితంగా వీడియో ప్లే చేసి చూపిస్తాడు. నువ్వు హెడ్ మసాజ్ చేసుకున్నప్పుడు ఆమె కాలుకు రాయించుకుంటే తప్పేముంది. ఈమె ఫీలింగ్ ఏంటంటే నేను జెన్యున్ గా ఉన్నాను, తనుజ అవసరానికి వాడుకుంటది, అవసరం లేనప్పుడు హెల్ప్ అంటే సపోర్ట్ లేదు అంటది కదా. అవసరానికి వాడేసుకొని సపోర్ట్ లేదు అని మాట్లాడుతుంది కదా. ఆ మాటలే దివ్య చెప్తుంది అనమాట భరణి గారికి. నిజమే కదా, నిజమే. ఇప్పుడు ఈమె జెలస్ ఫీల్ అవ్వడం ఎంత తప్పు ఉందో, ఆమె కూడా సపోర్ట్ తీసుకొని సపోర్ట్ లేదని కూడా అంతే తప్పు. ఇద్దరే అబ్బా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని కాదు, కాకపోతే కొంచెం ఎక్కువ కేర్ తీసుకుంటది. ఇంకా భరణి గారు ఎందుకు అంత సపోర్టివ్గా ఉండడంటే ఓట్స్ కోసం. ఈమెతో బాగుంటే ఓట్స్ వస్తాయని చెప్పేసి, ఓట్స్ బిడ్డ కూడా వచ్చి చెప్పింది అదే కమాండ్. తనుజ కూడా కమాండ్ చేస్తుంది, కమాండ్ చేసే వాళ్ళకి దూరంగా ఉండని చెప్తుంది. తనుజ కమాండ్ చేయదా, తనుజ మాట్లాడదా? ఇప్పుడు మన నామినేషన్ లో ఎన్ని పాయింట్లు మాట్లాడింది, ఎన్ని తీసింది భరణి గారి గురించి, అవునా కదా? కాకపోతే ఇక్కడ ఇద్దరి మధ్య వయసులో తేడా ఉంది కాబట్టి ఈమె కొంచెం మెచ్యూర్డ్ గా ఆలోచిస్తుంది. అప్పుడప్పుడు ఈమె ఆలోచించదు, వరస్ట్ గా బిహేవ్ చేసింది. మెల్లగా తర్వాత చెప్తే అయిపోయేది. ఇప్పుడు ఆమె ముందే గట్టిగా మాట్లాడము. ఇక్కడ నెగటివ్ ఎవరు అవుతున్నారు? దివ్య అవుతుంది, తనుజ కాదు. దివ్యనే అవుతుంది. దివ్య బాండింగే నచ్చట్లేదు జనాలకి. కానీ ఆ అమ్మాయి నిజంగానే రియల్ గానే ఎమోషన్ చూపిస్తుంది. తనుజ ఆట కోసం మాత్రమే చూపిస్తుంది అనిపిస్తుంది నాకు. నిజంగా ఆట కోసమే చూపిస్తుంది. నాకెందుకు ఆ ప్యాంపరింగ్ కానీ, ఆ ప్యాంపరింగ్ లా మాట్లాడడం కానీ ఇవన్నీ ఫేక్ లాగా అనిపిస్తాయి. అబ్బా, మీకు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. నిన్న కూడా కళ్యాణ్ వాళ్ళ మదర్కి చీర ఇవ్వాల్సిన అవసరం ఏముంది, చీర పెట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు బయటకు వెళ్ళి పెట్టచ్చు కదా, ఇక్కడే ఇవ్వాలని ఏముంది? అలాగే కళ్యాణ్ కూడా మాకు ప్రైవసీ కావాలన్నప్పుడు ఎందుకు కూర్చుంటావు? ఇక్కడేమో అందరు క్రియేట్ చేస్తున్నారు, కళ్యాణే ఉండమన్నాడు అని చెప్పేసి. ప్రైవసీ కావాలి అన్నాక ఉండమని ఏడంటాడు, వెళ్ళిపో అని ఎందుకంటాడు? ప్రైవసీగా అంటే తనుజను ఉండమన్నాడు, అక్కడ బజర్ మోగింది వెళ్ళు అని ఎందుకంటాడు? అవునా కదా? అనడు కదా. ఉండమన్నప్పుడు ఎందుకు అంటాడు? ఒకవేళ అవసరం ఉంటే తర్వాత పిలుస్తాడు కదా. ఎందుకు అర్థం కావట్లేదు మీకు? అక్కడైతే నిన్న వరస్ట్ గానే బిహేవ్ చేసింది. మళ్ళా అక్కడ చక్రం దగ్గర పోయి చికెన్ మటన్ అక్కడ పోయి ముందే నిల్చుంటుంది. కెప్టెన్ గా ఉన్నప్పుడు అన్ని చెయ్యి, ఇదెందుకు? మళ్ళీ ఎవరి పేరెంట్స్ ఎవరు చుట్టాలు వచ్చినా కూడా తనదే ఉండాలి, అన్ని ప్లేస్లలో తనే మాట్లాడాలి, తనే ఉండాలన్నట్టుగా చేస్తుంటది. ఎవ్వరు సపోర్ట్ లేరన్న వ్యక్తి నిన్న నువ్వు సపోర్ట్ చేసావు, అందరూ సపోర్ట్ చేశారని ఎందుకు మాట్లాడుతున్నావు? మీ చెల్లి హింట్ ఇవ్వగానే మారిపోవాలా? అప్పటిదాకా నీకు ఎంతమంది వెనకాల నిల్చున్నా కూడా వెనకాల లేరు, నాకు ఎవ్వరు లేరని మాట్లాడినావు. ఇది ఎందుకు అర్థం కావట్లేదు జనాలకి? నాకు అర్థం కాదు. ఎంతసేపు తనుజ అనడం తప్ప అక్కడ ఫ్యాక్ట్ మాట్లాడుకోండి. దివ్య కూడా మిస్టేక్స్ ఉన్నాయి. దివ్య అంతా జెలస్ గా ఫీల్ అవ్వడం అవసరం లేదు ఆమెకు.
అంత అవసరం లేదు. పోయి నువ్వు ఎందుకు రాస్తున్నావు, నువ్వు ఎందుకు చేస్తున్నావు. ఈ పిల్ల ఏంటంటే తెలియదు, మాట్లాడే విధానం తెలియదు, ఎక్కడ ఎలా వెళ్తుంది తర్వాత అనేది ఆలోచించట్లేదు. మళ్ళీ భరణి గారు మీకు చెప్పొచ్చు కదా అంటే ఆయన చెప్పడు. అక్కడ ఓట్లు ఇంపార్టెంట్, గేమ్ ఆడడం ఇంపార్టెంట్, గెట్ ఆన్ అవ్వడం ఇంపార్టెంట్, ముందుకెళ్ళడం ఇంపార్టెంట్. ఇక్కడ తనుజ సెలబ్రిటీ, దివ్య సెలబ్రిటీ కాదు. సో అట్లా సెలబ్రిటీ కాబట్టి వాళ్ళ కూతురు వచ్చి కూడా మీ బాండింగ్ బాగుంది అక్క అని హత్తుకోవడము, ఈమెను ఏమనకపోవడం, మళ్ళీ నువ్వు కమాండ్ చేస్తున్నావు, తనుజ కమాండ్ చేయలేదా, అది కూడా 100% రాంగ్. నేను చెప్తున్నాను కదా. దివ్యకు అఫెక్షన్ ఉంది భరణి గారి మీద, తనుజాకి అంత లేదని నా ఫీలింగ్, నిజంగా నా ఫీలింగ్. ఏదో గేమ్ కోసం నాన్నగారి బంధం ఏంటబ్బా నాకు అర్థం కాదు. ఎంత వయసులో పెద్ద తేడా లేదు, నాన్నగారి బంధం ఏంటి, నాన్న అనడం ఏంటి రాగానే. ఫస్ట్ లో ఇప్పుడు అనడం వేరు, రాగానే నాన్న 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 అని స్టార్ట్ చేసింది. దివ్య అట్లా కాదు, దివ్యకి ఏది అనిపిస్తే అది చేస్తుంది, ఏది అనిపిస్తే అది మాట్లాడుతుంది. దివ్య భరణి గారితోనే ఉండాలనుకుంటుంది. కానీ తనుజ ఎంత మందితో రిలేషన్ మెయింటైన్ చేస్తుంది, ఎంత మందితో మాట్లాడుతుంది, ఎంత మంది చుట్టూ తిరుగుతుంది, మీకు అర్థమైందా? ఎంత మందితో మాట్లాడుతూ ఉంటది. మళ్ళీ వాళ్ళని ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని వాడుకుంటూ యూజ్ అండ్ త్రో లాగా పక్కకు జరిపేస్తుంటది. కానీ దివ్య ఓన్లీ భరణి గారితోనే మాట్లాడుకుంటుంది, భరణి గారితోనే ఉండాలనుకుంటుంది. ఎవరితోనైనా తక్కువే, సుమ్ము అయినా తర్వాత కళ్యాణ్ అయినా డిమాన్ అయినా అప్పటి వరకే. కానీ తనుజ కళ్యాణ్ని లాగుతుంది, భరణి గారిని అవసరానికి వాడుకుంటది, ఇమ్ముని అవసరానికి వాడుకుంటది, రీతుని అవసరానికి వాడుకుంటది, అందరూ ఫ్రెండ్స్ అంటది. అర్థం చేసుకోండి మీరు ఇక్కడ ఎవరు ఏంటి, రియాలిటీ ఏంటి అనేది అర్థం చేసుకోండి. తనుజ చాలా టాలెంటెడ్ అబ్బా, మీకు అర్థం కావట్లేదు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్.